హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ని గురించి చూద్దాం. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అప్డేట్, అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా. ఈశాన్య భారతం నుంచి తొలిసారి చోటు. అస్సాంలో అహోం రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. ఈశాన్య భారతం నుంచి ఈ జాబితాలో చేరిన మొట్టమొదటి వారసత్వ సంపద ఇదే. భారత్లో జరుగుతున్న యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశాలలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అస్సాంలోని పిరమిడ్ల వంటి మట్టి సమాధులను మొయిదం అంటారు. 600 ఏళ్ల పాటు అస్సాంను పాలించిన టాయ్ అహోం రాజవంశం తన పూర్వీకులను సరాయ్ దేవులో మట్టితో పిరమిడ్ ఆకృతిలో నిర్మించిన దిబ్బలలో సమాధి చేసేది. ఈ సమాధి దిబ్బలపై పచ్చగడ్డి పెరిగి హరిత కళ ప్రసరిస్తుంది. నెక్స్ట్ అప్డేట్, రాష్ట్రపతి భవన్లో 2 హాళ్లకు కొత్త పేర్లు. రాష్ట్రపతి భవన్లోని వివిధ వేడుకలు, అధికార కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి. వాటిని ఇకపై వరుసగా గణతంత్ర మండపం, అశోక్ మండపంగా వ్యవహరించనున్నట్లు రాష్ట్రపతి సచివాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలోని ప్రసిద్ధ మొఘల్ గార్డెన్స్ను గత ఏడాది అమృత్ ఉద్యాన్గా మార్చిన విషయం తెలిసిందే. తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా మేటి 9.46 లక్షలతో టాప్. తర్వాతి స్థానాల్లో హైదరాబాద్, సంగారెడ్డి. రూపాయలు 1.80 లక్షలతో అట్టడుగున వికారాబాద్. తలసరి ఆదాయంలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో రంగారెడ్డి మొదటి స్థానంలో నిలిచింది. సామాజిక ఆర్థిక నివేదిక సోషియో ఎకనామిక్ అవుట్లుక్ తాజా గణాంకాల ప్రకారం 2022-23 సంవత్సరానికి రాష్ట్ర తలసరి ఆదాయ సగటు 3,11,649. అన్ని రకాల వస్తువులు, సేవల ద్వారా వచ్చే ఆదాయాన్ని, ఉత్పత్తి అయ్యే డబ్బు ఒక జిల్లాలోని పౌరులందరికీ విభజిస్తే ఒక్కొక్క పౌరుడికి వచ్చే వాటాను ఆ జిల్లా తలసరి ఆదాయంగా పేర్కొంటారు. దీని ప్రకారం 2022-23లో రంగారెడ్డిలో రూపాయలు 9,46,862తో మొదటి స్థానంలో నిలవగా 4,49,033 రూపాయలతో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. సంగారెడ్డి జిల్లా 3,22,394తో మూడో స్థానంలో, మేడ్చల్ మల్కాజిగిరి 4వ స్థానం, యాదాద్రి భువనగిరి 5 స్థానాల్లో నిలిచాయి. చివరి స్థానంలో వికారాబాద్ జిల్లా 1,80,241తో చివరి స్థానంలో నిలిచింది. జాబితాలో కింది నుంచి రెండో స్థానంలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా, మూడో స్థానంలో జగిత్యాల జిల్లా నిలిచాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. 92,000 అంగన్వాడీల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి. సాక్షం అంగన్వాడీలుగా మార్పు. చిన్నారుల విద్య, పోషకాహార నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సాక్షం అంగన్వాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ఈ విషయాన్ని వెల్లడించారు. పోషణ్ బి పడాయి బి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయి మాస్టర్ ట్రైనర్లు 11,412 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. నెక్స్ట్ అప్డేట్, దక్షిణ మధ్య రైల్వే పీసీసీఎంగా పద్మజ. జోన్లో ఈ పోస్టుకు తొలి మహిళా అధికారి. దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ పీసీసీఎంగా కె పద్మజ గురువారం రైలు నిలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఇండియన్ రైలు ట్రాఫిక్ సర్వీస్ ఐఆర్టీఎస్ 1991 బ్యాచ్ అధికారి కాగా దక్షిణ మధ్య రైల్వే జోన్లో తొలి మహిళా పీసీసీఎం ఈమెనే. తొలి మహిళా అధికారిని కనుక ఈ నియామకం అనేది చాలా ఇంపార్టెంట్.
అలాగే ఫ్రెండ్స్, టుడే పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.